అంటే ఇవాళ ఒక దేవుడి ఆలయం ముందు ఆ కమిటీ స్వేరింగ్ ఇన్ తర్వాత మీరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. చాలా దురదృష్టం ఏంటి అంటే ఆపోజిషన్ వాళ్ళ ఎజెండా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ అబద్ధం అన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీడీబీ రిపోర్ట్లో దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆ రిపోర్ట్లో వచ్చింది కాబట్టి ఇవాళ దేవుడి ప్రసాదంలో ఇట్లాంటి అడల్టరెంట్స్ కూడా ఉన్నాయి అని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ సిట్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఉందని తేలింది. దాని తర్వాత ఆ మ్యాటర్ సిబిఐకి వెళ్ళింది. సిబిఐ వెళ్ళిన దాంట్లో వాళ్ళు రిపోర్ట్ చేసి ఏం చెప్పారంటే 60 లక్షల కేజీలు సప్లై చేసిన సింథటిక్ గీలో అసలు గీయే లేదు, దాంట్లో అనేక కెమికల్స్ ఉన్నాయి. వాళ్ళు టెస్ట్ చేసిన ఒక శాంపుల్లో ఇది లేదు అని వాళ్ళు చెప్తే ఆ ఒక్కటి వాళ్ళు పట్టుకుని యానిమల్ ఫ్యాట్ లేదు అని అసలు ఏ కల్తీ జరగనట్టు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పేటీఎం ట్రోల్స్ ద్వారా ఒక ట్రెండింగ్ టాపిక్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నించింది. ఇవాళ నేషనల్ మీడియాలో వాళ్ళ అధికార ప్రతినిధులను తీసుకొచ్చి కంటామినేషన్ జరిగిందా జరగలేదా, అడల్ట్రేషన్ జరిగిందా జరగలేదా అంటే ఇది మ్యాటర్ సిబిఐలో ఉంది, కోర్టుకి వెళ్తుంది, సో దాని గురించి మాట్లాడడం సబబు కాదు అంటారు. మరి అదే రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అని మీరు తేల్చి మీరు చెప్తున్నారు కదా, అంటే ఆ పదం ఒకటి మీకు నచ్చితే అది మీరు దానికి బయటికి తీసుకొచ్చి వాస్తవం మీరే ఒక కోర్టులాగా తీర్పిచ్చేయచ్చు. కానీ ఆ మిగతా 200-300 పేజీలో దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది, కెమికల్స్ ఉన్నాయి, పామ్ ఆయిల్ ఉంది, ఇక్కడ నెయ్యి లేదు, పాలు లేదు, అది మాత్రం మీకు మాట్లాడడానికి భయం, ఎందుకంటే అది చెప్తే మీరు దొరికిపోతారని. అండ్ వాళ్ళ నాయకులే మాజీ ముఖ్యమంత్రి గారు అండ్ మాజీ టీటీడీ చైర్మన్ వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కన్సిస్టెన్సీ లేదు. ఒకరోజేమో సిబిఐ ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ ఇచ్చేసింది, ఛార్జ్ షీట్ మూసేస్తుంది అంటారు. ఇంకోవైపు ఏమో మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారేమో అసలు అడల్టరేషన్ కల్తీ జరిగిందని మేము ఎక్కడ కాదంటున్నాము, జరిగిందని మేము ఒప్పుకుంటున్నాము, దాని మీద 36 మంది పేర్లు పెట్టారు, 250 కోట్ల కుంభకోణం జరిగిందని ఆ రిపోర్ట్లో వచ్చింది, ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ యాక్షన్ తీసుకోవాలని ఈయన చెప్తున్నాడు. సో వాళ్ళకే ఒక స్టాండ్ లేదు, రోజుకు ఒక మాట వాడుస్తున్నారు. దురదృష్టం ఏంటి అంటే ఇట్లాంటి ఒక విషయంలో కూడా ఇంత చర్చ జరగడం కరెక్ట్ కాదు. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. డెఫినెట్గా కల్ప్రిట్స్ ఎవరయ్యేది దొరుకుతారు. అండ్ ఏ కారణాల వల్ల ఇంత డైల్యూషన్ జరిగింది అండ్ ఎవరైతే ఇట్లాంటి ఒక విషయంలో కరప్షన్లో దిగారో దేవుడి శాపం అనేది వాళ్ళందరికీ తప్పకుండా తగులుతుంది. అండ్ వీల్ వెయిట్ అండ్ సీ అండి. దీని మీద ఎక్కువ నాకు పాలిటిక్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. లెట్ ద ట్రూత్ కమ్ అవుట్ అండ్ ఎవడెవడైతే పాపం చేశాడో వాళ్ళందరికీ శాపం తగిలేటట్టు దేవుడు చూడాలని కోరుకుంటున్నాను నేను. చాలాసార్లు చెప్పానండి, సీఎం గారు చెప్పేదాకా అసలు నాకు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. పదం విన్నాము కానీ దాంట్లో స్పష్టత ముందు లేదు. అని చెప్పిన తర్వాత దాని మీద కొంచెం చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే సింపుల్గా ఒక సాధారణ మనిషికి అర్థం అవ్వాలంటే మీరు ఒక కంప్యూటర్లో హ్యాక్ చేయాలి ఒక దురుద్దేశంతో లేకపోతే సదుద్దేశంతో. మామూలుగా మీరు ఒక మనిషి లేకపోతే ఇప్పుడున్న సాఫ్ట్వేర్తో చేయాలి అంటే అది 8 గంటలు పడితే, ఉదాహరణకి క్వాంటమ్ కంప్యూటర్ దాన్ని కొన్ని క్షణాల్లో హ్యాక్ చేయగలుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి అంటే మామూలుగా మనం సీక్వెన్షియల్గా ఏంటి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఒకటి ఎంటర్ చేస్తాం, అది కాకపోతే 2, అది కాకపోతే 3. క్వాంటమ్ కంప్యూటర్ ప్యారలల్గా ఒకటేసారి కంప్యూటర్ కెపాసిటీ బట్టి 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు ఒకటేసారి చేయగలుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే అనేక విషయాల్లో బ్యాంకింగ్ సెక్టర్లో, చాలా ఫైనాన్షియల్ రికార్డ్స్ స్టోర్ చేసే సెక్టర్లో మనకి సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్లో రాబోతుంది. ఎందుకంటే అది అటాకింగ్ కోసం వాడుకోవచ్చు, డిఫెన్స్ కోసం వాడుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫార్మస్యూటికల్ ట్రయల్స్ ఇవాళ ఒక కొత్త మందు తయారు చేయాలి అంటే ఆ మందులో వేరే వేరే కాంబినేషన్స్ ట్రై చేసి కంప్యూటర్లో సిమ్యులేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యానిమల్ టెస్టింగ్ చేసి దాని తర్వాత మనిషి మీద హ్యూమన్ ట్రయల్స్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత ఆ డ్రగ్ మార్కెట్ లోపలికి వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఇది రీసెర్చ్ చేసి ఒక మంచి డ్రగ్ తీసుకుని రావాలి అంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇవాళ మనము